మరోసారి మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. అధికార ప్రతినిధి ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో ప్రకటన విడుదలైంది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు. తమ తరపు నుంచి శాంతియుత వాతావరణాన్ని ఏర్పరుస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే పూర్తిగా యుద్ధం విరామం ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ వైఖరి తర్వాత మరింత స్పష్టతతో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే కగార్ ఆపరేషన్ తో పాటు బస్తర్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపేయాలని రూపేష్ తన ప్రకటనలో తెలిపారు. రైట్, ఇక చర్చలపై మరోసారి మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. అధికార ప్రతినిధి ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ లెటర్ లో కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ లెటర్ కి సంబంధించి? పవన్, మావోయిస్టు పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని ఉత్తర బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులను తుదముట్టిస్తున్నారు, మావోయిస్టు దళాలను తుదముట్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర కమిటీ గ్రామాల్లో తలదాచుకుంటున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులను అంతమొందిస్తున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ ఒక విధంగా కకావికలమవుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గత వారంలో మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమంటూ ఒక లేఖ విడుదల చేసింది. కానీ ఇప్పుడు అధికారికంగా అధికార ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో అంటే ఒక పెద్ద క్యాడరు మావోయిస్టు పార్టీలో ఆయన పేరుతో రూపేష్ పేరుతో ప్రకటన విడుదల చేశారు మీడియాకు. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, అంతకంటే ముందు ప్రభుత్వం అక్కడ శాంతిని, ఎక్కడైతే మారణ హోమం జరుగుతుందో ఉత్తర బస్తర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలి, మేము కూడా కాల్పులు విరమణ ప్రకటిస్తాం, ప్రభుత్వం నుంచి సానుకూలంగా వస్తే కాల్పుల విరమణ ప్రకటించి పూర్తి స్థాయిలో యుద్ధాన్ని వదిలేస్తామని వాళ్ళు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే గత వారం ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. కానీ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మాత్రం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ప్రభుత్వం శాంతి చర్చలకు వస్తే మావోయిస్ట్ పార్టీ యుద్ధ విరామం చేస్తే తాము చర్చలకు సిద్ధంగా గతంలో ప్రకటించింది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ చేపట్టిందో అప్పటి నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోసారి మావోయిస్టులు ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.